కుదిపేసిన షాబాద్ పోక్సో 6 హత్యల కేసుల తర్వాత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో చేసిన డిమాండ్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అసలు ఆ లేఖలో ఏముంది, ఎందుకు 30 రోజుల్లో చర్యల నివేదిక కోరారు? తెలంగాణలో సంచలనం సృష్టించిన షాబాద్ ఘటన, పోక్సో కేసులు, చిన్నారుల భద్రతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక కీలక లేఖ రాశారు. ఈ లేఖలో ప్రధానంగా చిన్నారులపై జరిగే లైంగిక నేరాల నివారణ కోసం పోక్సో చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రతి చిన్నారికి భద్రత, గౌరవం, న్యాయం అందించడం ప్రభుత్వాల రాజ్యాంగబద్ధ బాధ్యత అని పేర్కొన్నారు. పోక్సో కేసుల దర్యాప్తు వేగంగా పూర్తవ్వాలని, బాధితులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని, అలాగే సాక్ష్యాలను శాస్త్రీయ పద్ధతిలో భద్రపరచాలని సూచించారు. చిన్నారులకు న్యాయం ఆలస్యం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకురావాలని కూడా లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్లో 2023లో నమోదైన ఒక పోక్సో కేసును కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ప్రజల విశ్వాసం ఉన్న సంస్థల్లో పనిచేసే వ్యక్తులపై ఇలాంటి కేసులు ఉంటే చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే ఇటీవల రంగారెడ్డి జిల్లా షాబాద్లో చోటు చేసుకున్న 6 హత్యల ఘటన ఉదాహరణగా ప్రస్తావిస్తూ బాధితుల భద్రత, నిందితులకు బెయిల్ అంశం, బెదిరింపుల నివారణ వంటి విషయాల్లో మరింత కఠినంగా చర్యలు అవసరమని సూచించారు. దర్యాప్తు అధికారులకు చిన్నారులతో సున్నితంగా వ్యవహరించే ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, బాధితులకు 24 గంటల్లో వైద్య పరీక్షలు పూర్తి చేయాలని, DNA మరియు ఫోరెన్సిక్ సాక్ష్యాలను వేగంగా సేకరించాలని, నిర్ణీత గడువులో ఛార్జిషీట్ దాఖలు చేయాలని, ప్రతి జిల్లాలో పోక్సో కేసుల్ని పర్యవేక్షించే ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని, బాధితులను బెదిరించే వారిపై లేదా నేర చరిత్ర ఉన్న నిందితులపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా పాఠశాలలు, హాస్టళ్లు, ప్రధాన మందిరాలు వంటి ప్రదేశాల్లో పిల్లల భద్రత కోసం స్పష్టమైన భద్రతా విధానాలు అమలు చేయాలని సూచించారు. ఈ సూచనల అమలుపై 30 రోజుల్లో కార్యాచరణ నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ తన లేఖ ద్వారా అభ్యర్థించారు. ఈ లేఖపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, సూచించిన చర్యల అమలుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.